my body, mind, spirit be in harmony. Let there be Maitri in this Purusha and the outer Prakriti. Let there be harmony in all the states of my mind, the consciousness, the unconscious, the subconscious, and the superconscious. Let us go through the process of meditation, dhyanam. ఈరోజు మనం మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ ఏదైనా ఒక పోస్చర్ తీసుకోండి. అర్ధపద్మాసన్ కానీ, పద్మాసన్ కానీ, వజ్రాసన్ కానీ, సిద్ధాసన్ కానీ, సుఖాసన్ కానీ, ఆర్ ఏది లేకపోతే ఒక చైర్లో కూర్చోవటం. మీ చేతులని ధ్యానముద్ర కానీ, చిన్ముద్ర కానీ, ఏదో ఒక ముద్ర, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ముద్ర వేసుకోండి. కీప్ దెమ్ ఆన్ యువర్ థైస్. బాడీ స్టిఫ్గా పెట్టవద్దు, వదులుగా ఉంచండి. రిలాక్స్డ్గా పెట్టండి. ఎక్కడ స్టిఫ్నెస్ వద్దు. స్పైనల్ కార్డ్ని, వెన్నెముకని నిటారుగా పెట్టుకోండి. స్టిఫ్నెస్ వద్దు. షోల్డర్స్ని రిలాక్స్డ్గా వదలండి. కళ్ళుని వదులుగా ఉంచండి. ఐలిడ్స్ చాలా వదులుగా, ఏమాత్రం టైట్నెస్ లేకుండా కళ్ళలో రిలాక్స్డ్గా పెట్టండి. యాజ్ ఇఫ్ the eyes are floating in this socket. తేలికగా శరీరాన్ని మొత్తము వదులుగా పెట్టండి. పార్ట్ బై పార్ట్, పీస్ బై పీస్. టోస్ భాగం నుంచి తల భాగం వరకు వదులుగా ఉంచండి. ఒక్కొక్క భాగాన్ని లూజ్గా వదిలేయండి. యువర్ రైట్ టోస్, కుడి కాళ్ళ వేళ్ళని, బొటన వేళ్ళు, రెండవ వేళ్ళు, 3, 4 చిటికన వేళ్ళు, అన్ని వేళ్ళని కుడి కాళ్ళలో లూజ్గా వదిలేయండి. అలాగే ఎడమ కాళ్ళలో బిగ్ టో, సెకండ్ టో, థర్డ్ టో, ఫోర్త్ టో, ఫిఫ్త్ టో రిలాక్స్డ్గా వదిలేయండి. ది సోల్ ఆఫ్ యువర్ ఫీట్, కుడి కాళ్ళ సోల్, అరికాళ్ళని లూజుగా వదలండి. ఎడమ కాళ్ళని లూజుగా వదలండి. యాంకిల్, రైట్ యాంకిల్, లెఫ్ట్ యాంకిల్ లూజుగా వదిలేసేయండి. మడమల్ని, కుడి మడమ,
ఎడమ కాళ్ళ మడమ లూజుగా వదిలేయండి. రైట్ షిన్, లెఫ్ట్ షిన్ కాళ్ళ భాగాన్ని కంప్లీట్గా లూజ్గా వదలండి. కాళ్ళ భాగం కుడి కాళ్ళు, ఎడమ కాళ్ళు, ఎవ్రీ పార్ట్ లూజ్గా వదిలేసేయండి. ఇంటెన్షన్ని తీసుకురండి, అవేర్నెస్ని తీసుకురండి. కుడిని, ఎడమని లూజుగా, వదులుగా. ఎక్కడ బరువుని ఊహించుకోవద్దు. రిలాక్సేషన్ని ఊహించుకోండి. బిహైండ్ ద నీ, బిహైండ్ ద రైట్ నీ, బిహైండ్ ది లెఫ్ట్ నీ. రిలాక్స్ యువర్ థైస్, తొడ భాగాన్ని part by part, piece by piece. Relax completely. ప్రతి ఇంచుని లూజ్గా వదలండి, వదిలేయండి. రిలాక్స్ కంప్లీట్ రైట్ థై. రిలాక్స్ ది లెఫ్ట్ థై, పార్ట్ బై పార్ట్ అండ్ పీస్ బై పీస్. ప్రతి ఇంచ్ని లెఫ్ట్ థైలో కూడా లూజ్గా వదిలేయండి. రిలాక్స్ బోత్ ద థైస్, రిలాక్స్ బోత్ యువర్ లెగ్స్. రిలాక్స్ యువర్ buttocks, both the buttocks. Leave them very loose. జనేంద్రియాలని లూజ్గా వదలండి. ద గ్రాయిన్స్, గజ్జలని లూజ్గా వదిలేయండి. రిలాక్స్ ది కంప్లీట్ వేస్ట్, ద ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. వదిలేయండి. రిలాక్స్ యువర్ అబ్డమన్, పొట్ట భాగాన్ని, లోయర్ పార్ట్, మిడిల్ పార్ట్, అప్పర్ పార్ట్ లూజ్గా వదలండి. రిలాక్స్ యువర్ బ్యాక్, పొట్ట వెనకాతల భాగాన్ని లూజ్గా వదిలేయండి. తుంటి భాగాన్ని లూజ్గా వదలండి. పొట్ట లోపటి భాగాలను కూడా లూజ్గా వదిలేయండి. కంప్లీట్లీ లూజ్. Relax your chest, lower chest, center part, upper part. వదిలేయండి. Relax your back, lower back, center back, upper back. ఇంటెన్షన్ని తీసుకురండి, లూజ్గా వదలండి. రిలాక్స్ యువర్ షోల్డర్, రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్. రిలాక్స్ యువర్ ఆర్మ్ పిట్,
చంకల మధ్యన, రైట్ ఆర్ంపిట్, లెఫ్ట్ ఆర్ంపిట్, కుడివైపు, ఎడమవైపు వదులుగా వదిలేయండి. కుడి చేతిని, ఎడమ చేయిని. రిలాక్స్ యువర్ అప్పర్ ఆర్మ్. కుడి చేయి అప్పర్ ఆర్మ్ని, ఎల్బోని, లోయర్ ఆర్మ్ని, ఫోర్ ఆర్మ్, రిస్ట్, పామ్స్. Relax completely. Relax your left arm, upper arm, elbow, lower arm, forearm, wrist, palms లూజ్గా వదిలేయండి. ఏం జరుగుతున్నా వాటిని గమనించండి, తదేకంగా గమనించండి. రిలాక్స్ యువర్ ఫింగర్స్. చేతి వేళ్ళని లూజుగా వదులుతూ గమనపూర్వకంగా అవేర్నెస్తో ఉండండి. రిలాక్స్ యువర్ రైట్ ఫింగర్స్, థంబ్, ఇండెక్స్, మిడిల్, రింగ్, లిటిల్ ఫింగర్. అలాగే రిలాక్స్ యువర్ లెఫ్ట్ ఫింగర్స్, థంబ్, ఇండెక్స్, మిడిల్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. ఫింగర్స్ మధ్య ఉన్న గ్యాప్ని కూడా లూజ్గా వదలండి. రిలాక్స్ కంప్లీట్లీ. రిలాక్స్ యువర్ నెక్. మెడ భాగాన్ని లూజ్గా వదలండి. ముందు వైపు, వెనక వైపు, కుడివైపు, ఎడమవైపు. రిలాక్స్ యువర్ జాస్. దవడలు, లోయర్ జా, చీక్స్, బుగ్గలు, లూజుగా వదిలేయండి. రిలాక్స్ యువర్ మౌత్. రిలాక్స్ ది లిప్స్. లోయర్ లిప్, అప్పర్ లిప్. రిలాక్స్ ది నోస్. ముక్కు భాగాన్ని రిలాక్స్ చేయండి. ది బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్. నోస్ లోపట, ముక్కు లోపటి భాగాలు, ముక్కు రంధ్రాలు, నాలుక లోపట భాగాలన్నిటినీ లూజ్గా వదలండి. రిలాక్స్ యువర్ టీత్. పళ్ళ భాగాలని కంప్లీట్లీ. ఈచ్ పార్ట్, know it very relaxedly.
నుదురు భాగం రిలాక్స్ చేయండి. కుడివైపు, ఎడమవైపు రిలాక్స్ చేయండి. మధ్యన తలపై భాగాన్ని, ముందు వైపు, పైన, వెనక భాగం రిలాక్స్ కంప్లీట్లీ. రిలాక్స్ యువర్ ఇయర్స్. కుడి చెవి, ఎడమ చెవి భాగాలని రిలాక్స్ చేయండి. చెవి వెనకాతల భాగం, కుడి వెనకాతల, ఎడమ చెవి వెనకాతల రిలాక్స్ అవ్వండి. The right eye, leave it very loose. Left eye, leave it very, very loose. కన్ను రెప్పల్ని లూజుగా వదిలేయండి. Completely loose. Relax all the internal parts, all the material inside the body. ఈ శరీరం లోపటి భాగాలు మొత్తాన్ని రిలాక్స్డ్గా వదలండి. బ్రెయిన్, మెదడు భాగం, తల లోపటి భాగాలు మొత్తము, మెదడు లోపట ఒక్కొక్క న్యూరాన్ని ఎక్కడెక్కడ శరీర భాగాల లోపట ఫ్లెష్, మజిల్, టిష్యూ, సెల్ ప్రతి దాన్ని లూజ్గా వదలండి. మెడ భాగం లోపట లూజ్గా వదలండి. Include all the glands inside, relax them completely. The pineal, the pituitary, the thyroid, the parathyroid, the voice box. ప్రతి మజిల్ని ఇంక్లూడ్ చేయండి. Relax your heart. Your lungs. Your stomach, your intestines, your liver, your pancreas, your spleen, kidneys, నీ డయాఫ్రమ్, నీ జెనిటల్స్, నీ థైస్లో భాగాలు, కాళ్ళ లోపటి భాగాలు, ఫీట్ లోపటి భాగాలు కంప్లీట్గా రిలాక్స్ చేయండి. నీ శరీరాన్ని నీవు ఒక వేరే పర్సన్ లాగా గమనిస్తూ రిలాక్స్ చేయండి. నేను వేరే, ఈ శరీరం వేరే. నా రియల్ నేచర్ ఈజ్ మై ఇన్నర్ స్పిరిట్. నేను గమనిస్తున్న ఆ సోల్ని
ఆ ఆత్మను ఈ శరీరం నేను కాదు, ఐఎమ్ ది విట్నెసర్ of all the organs inside this body. I am not the body. I am the witnesser. I am the observer of what I call as this body. ఈ శరీరం ఒక డ్రెస్ మాదిరిగా విట్నెస్ చేయండి. ఎక్కడ ఏం జరుగుతుండినా గమనిస్తూ ఉండండి. ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు వీటన్నిటికీ భిన్నంగా ఈ విట్నెసర్, ఈ సోల్ ఉన్నది. It is my confusion that I have merged with all these organs. ఈ కన్ను నేను కాదు, ఈ మైండ్ నేను కాదు, ఈ సైట్ నేను కాదు, all these are different from me. ఈ చెవి నేను కాదు, వింటున్న బయట ప్రపంచం నేను కాదు, ఈ వినికిడి నేను కాదు, ఈ మైండ్ నేను కాదు. I am only a witnesser to the whole process of hearing. ఈ వినికిడి ప్రాసెస్ని గమనిస్తున్న విట్నెసర్ నేను. I am not the mind. I am not the nose. I am not the smell. I am not the smelt. I am only an observer to the whole process of smelling. I am the witnesser. I am not the mind. I am not the tongue. I am not the taste. I am not the outer object. నేను కేవలం ఒక విట్నెసర్ in the whole process of tasting. I am not the mind, I am not the skin, I am not the touch, I am not the touched. I am the beyond, I am the witnesser. కేవలం
I am the observer to the whole process of touching. I am neither this body nor the mind. I am not the sensory organs. I am not the karmendriyas. I am not the jnanendriyas. I am also not the karmendriyas. I am the observer of the feet, I am not the feet. I am not the hands. I am only the observer of what is called as the hand. I am not the genital organs. జనేంద్రియాలు నేను కాదు. నేను కేవలం గమనిస్తున్నా ఒక విట్నెసర్. I am not the anus. నేను కేవలం గమనిస్తున్న ఒక అవుట్ సైడర్. I am not the mouth. I am not the karmendriyas. All these jnanendriyas and the karmendriyas are outside of what I call as the inner spirit. I am not the panchatanmatras. I am not the matter. I am not the earth. I am only the observer. నేను కేవలం గమనిస్తున్నా, ఈ భూమితత్వాన్ని గమనిస్తున్నా ఒక అవుట్ సైడర్. I am not the water element. I am the observer of the Sudaka Tattva. I am not the Bhumi Tattva. I am not the Udaka Tattva. I am different from this energy. I am different from the fire element. I am the witnesser to what I call as this fire element. I am different from the air element. I am only the witnesser of the air element, the Vayu Tattva. I am the observer of the Akasha Tattva. The space element. I am beyond the Panchatanmatras. I am the pure witnesser, the pure consciousness. I am not the Panchapranas, the prana in respiration is different from me. I am only the observer of the respiration, the prana. I am not the apana of the excretion. I am not the samana in the digestion. I am not the udana of the circulatory and nervous systems. I am not the vyana. నేను ప్రాణ,
అపాన, సమాన, ఉడాన, వ్యాన ప్రాణాలు నేను కాదు. ఇవి కేవలం ఈ పంచప్రాణాలు నేను అనే దానితో భిన్నంగా ఉన్నవి. I am only the witnesser to what I call as Panchapranas. I am not the Pancha Upapranas. I am different from what I call as this body and what I call as this mind. I am not even the breath. The breath is flowing into the nostrils, coming out of the nostrils. శ్వాస లోపటికి వెళ్తూ ఉన్నది, శ్వాస లోపటికి బయటికి వస్తూ ఉన్నది. నేను శ్వాస కాదు. I am only the witnesser. I am only the consciousness, the observer of what I call as the breath. శ్వాస లోపటికి వెళ్తూ ఉన్నది, శ్వాస బయటికి వస్తూ ఉన్నది. నేను శ్వాస కూడా కాదు. Whatever is going inside, just be a pure observer, the witnesser of what is called as breathing. I am only the consciousness. I am only the witnesser of what is called as breathing. Whatever is taking place, just purely be an observer. Do not join with it. Whether it is a long breath, short breath, rough, smooth, shallow, whatever is taking place, observe the breath. కేవలం గమనించండి, విట్నెస్ చేయండి. Whatever is taking place is outside you. You are neither the body nor the mind. You are not even the thoughts. The thoughts are entering into your Chidakasha, exiting from your Chidakasha, just as clouds are moving in the sky. The clouds cannot contaminate the sky, and you are not the thoughts. నీవు ఆలోచనలు కాదు. ఆలోచనలు భిన్నంగా ఉన్నవి. You are the pure consciousness. ఎలాంటి ఆలోచనలైనా కేవలం ఈ చిదాకాశంలో జరుగుతున్న ఒక ప్రవాహం మాత్రమే. You are the gap between the thoughts. You are the space between the thoughts. All the thoughts are different from you. Do not join with the thoughts. Do not give them any energy. You are not the thoughts. Whatever is taking place, be aware. కేవలం తదేకంగా గమనించండి. ఏం జరుగుతున్నా గమనించండి.
I am not even the sensations. ఎలాంటి సంవేదనలు జరుగుతున్నా అది నేను కాదు. ఈ సంవేదనలన్నీ బాడీ మైండ్ జంక్షన్స్లో జరుగుతున్న ప్రక్రియలు. All the sensations are only outside you. Observe all the sensations from head to toe and toe to the head. ఎలాంటి సంవేదనలు కానీ అవి నీవు కాదు. కేవలం గమనించండి. వేడిగా ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, తేలికగా ఉండొచ్చు, జలదిరింపుగా ఉండొచ్చు, కదలిక ఉండొచ్చు. ఎలాంటి సంవేదనలు జరుగుతున్నా కేవలం గమనించండి. నొప్పిగా ఉండొచ్చు, ఎలాంటి సెన్సేషన్స్ అయినా అది నీవు కాదు, కేవలం గమనించండి. యు ఆర్ నాట్ ది సెన్సేషన్స్. ప్రతి సెన్సేషన్ ఇట్ ఈస్ అరైజింగ్ అండ్ పాసింగ్ అవే. యు ఆర్ నాట్ ది సెన్సేషన్స్. తిమ్మిరిగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు. ఏ మాత్రం సెన్సేషన్ని ఇమాజిన్ చేయొద్దు. ఏం సెన్సేషన్ జరుగుతున్నా దాన్ని విట్నెసర్గా గమనపూర్వకంగా గమనించండి, తదేకంగా గమనించండి. అది నీవు కాదు. యువర్ రియల్ నేచర్ ఈజ్ ది ప్యూర్ కాన్షియస్నెస్. ఆల్ దిస్ బాడీ, మైండ్, థాట్స్, బ్రెత్, సెన్సేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్ యూ. Be equanimous to all the sensations that are taking place. Anything is pleasant or unpleasant or neutral. Be equanimous. తదేకంగా గమనించటమే నీవు చేయాల్సిన పని. ప్రతి సంవేదన ఉడుతున్నది, ఇటుతున్నది. Every sensation is impermanent. Anitya. Observe all the sensations as impermanent. They are arising and passing away. They are impermanent. ది ప్లెజెంట్ సెన్సేషన్ ఈక్వానిమస్గా మీరు వ్యూ చేస్తే మీ లోపల క్రేవింగు, ది అన్ప్లెజెంట్ సెన్సేషన్ ఈక్వానిమస్గా వ్యూ చేస్తే మీలో ఎవర్షన్, న్యూట్రల్ సెన్సేషన్ని ఈక్వానిమస్గా వ్యూ చేస్తే మీలో ఉన్న ఇగ్నోరెన్స్, ఏవైతే సంస్కారాల రూపంగా ఉన్నాయో అవన్నీ లోపటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. Each sensation, view them equanimously. You are not the sensation. You are only awareness. You are only pure consciousness. You are only the witnessing soul. You are the witnessing spirit. Observe the chakras from Mooladhara, Swadhisthana, Manipuri, Anahat, Vishuddha, Agnya, Sahasrara. They are all the vortices of energy. You are not the chakras. Everything that is taking place is outside you. Whatever is taking place, you are different from it. Observe each chakra
as if it is an outsider. You are an outsider to what is called as this body-mind phenomena. You are different from it. Everything is just a flow, anitya. You are only a pure witnesser. The Atma and Anatma, the witnesser, the pure consciousness and the super consciousness is the observer of all this flow. You are the Atma and you are the Paramatma. Whatever this body and mind is only for the general living, for success and satisfaction. This body, ee shariram, let each organ be healthy, and let this body be useful for coming out of the samskaras. నీ సంస్కారాలని కడిగేసుకునేదానికి వాడుకో. ఒక్కొక్క ఆర్గాన్, దట్ ఈచ్ ఆర్గాన్ ఈజ్ బికమింగ్ హెల్దీ, హార్మోనియస్. ఈచ్ ఆర్గాన్ ఈజ్ బికమింగ్ ఎనర్జెటిక్. నాలోపటి తన్మాత్రాలు బ్యాలెన్స్డ్గా జరుగుతున్నవి. భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం బ్యాలెన్స్డ్ అవుతున్నవి. నాలోపటి పంచప్రాణాలు ఈచ్ ఇస్ functionally harmonious for the betterment of this body. నా సంస్కారాలని కడిగేసుకునేదానికి యూస్ఫుల్ కావాలి. నా కర్మేంద్రియాలు, let my seeing, let my hearing, let my smelling, let my tasting, let my touching become harmonious. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవి, ఈ నాలుక, ఈ స్కిన్ ప్రతిదీ కూడా హార్మోనియస్ అవుతూ నా లోపల ఉన్న సంస్కారాలని కడిగేసుకునేదానికి ఉపయోగపడాలి. నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా చేతులు, నా కాళ్ళు, నా జెనిటల్స్, మై యానస్, నా మౌత్, ఆల్ దీస్ ఆర్గాన్స్ నా లోపల ఉన్న సంస్కారాలని నా కర్మేంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు నాకు ఉపయోగకరంగా నా సంస్కారాలను బయటికి తీసుకునేటట్టు ఉపయోగపడాలి. నేను పీల్చుకునే శ్వాస, లెట్ ఇట్ కంట్రిబ్యూట్ ఫర్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మనీ. లెట్ దేర్ బి ఎనర్జీ అండ్ దిస్ పర్ఫెక్ట్ టోటల్ బాడీ హెల్ప్ మీ టువర్డ్స్ రిమూవల్ ఆఫ్ ఆల్ సంస్కారాస్. నా సంస్కారాలని కడిగేసుకునేదానికి ఉపయోగపడాలి. నా లోపల వచ్చే ఆలోచనలు ప్రతిదీ కూడా పాజిటివ్ ఆలోచనలు. ప్రకృతి పురుష ఎన్లైటన్మెంట్కి, నాకు, నా తోటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. నా లోపల సంస్కారాలని కడిగేసుకునేదానికి ఉపయోగపడాలి.
ప్రతి క్షణం నా సంవేదనలు ఈక్వానిమస్గా, ఎవేక్ఫుల్గా, అవేర్నెస్తో ఉండేటట్టు నాకు జరగాలి. లెట్ దేర్ బి బ్లిస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ప్రతి క్షణం వేక్ఫుల్గా, కాన్షియస్గా ఉండేటట్టు జరగాలి. ప్రతి క్షణం లెట్ మీ బి బ్లిస్ఫుల్. ద ప్యూర్ కాన్షియస్నెస్ షుడ్ హెల్ప్ మీ టువర్డ్స్ బ్లిస్, టువర్డ్స్ సచ్చితానంద. ఈశ్వర తత్వాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ ఉండాలి. లెట్ మీ బి ఏ కంట్రిబ్యూటర్ ఇన్ ది హోల్ ఎగ్జిస్టెన్స్. నా చుట్టూ ఉన్న ప్రకృతిని పురుషత్వాని వైపు, ఈశ్వర తత్వాని వైపు తీసుకువెళ్ళేటట్టు చేయాలి. Let there be health, happiness and harmony. Let there be peace and prosperity in the whole of existence. Let my look, let my sight, let my hearing, let my smelling, let my touching be divine. Let each step be divine. Let each work be divine. Let each act be divine. Let each process be divine inside me and around me. Let me be the temple of God. ప్రతి క్షణం, ప్రతి అణువు నా లోపల దైవత్వంతో నిండిపోవాలి. లెట్ ఈచ్ సెల్, ఈచ్ టిష్యూ, ఈచ్ మజిల్, ఈచ్ ఆర్గాన్, ఈచ్ సిస్టమ్ బి డివైన్. లెట్ ఎవ్రీథింగ్ బి టోటల్ అండ్ హార్మోనియస్. Let the positive go to the whole of existence.